హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనకు సీలింగ్కి వాల్స్కి ప్లాస్టరింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఏమేమి చూస్తామంటే అసలు ప్లాస్టరింగ్ అనేది ఎన్ని రోజుల తర్వాత చేయాలి, అంటే ఎన్ని రోజులు క్యూరింగ్ తర్వాత చేయాలి, అలాగే సింగిల్ కోట్ ప్లాస్టరింగ్ ఎలా చేయాలి, డబుల్ కోట్ ప్లాస్టరింగ్ ఎలా చేయాలి. సింగిల్ కోట్కి అయితే మనం ఏ జల్లెడ వాడాలి అంటే ఇసుక జల్లెడ పడడానికి, డబుల్ కోట్ అయితే ఫస్ట్ కోట్కి ఏం వాడాలి, సెకండ్ కోట్కి ఏం వాడాలి, ఫస్ట్ కోటు ఏ మిక్స్ వాడాలి, సెకండ్ కోట్ ఏ మిక్స్ వాడాలి, అదేవిధంగా సింగిల్ కోట్ చేసుకుంటే దానికి ఏ మిక్స్ వాడాలి, అదేవిధంగా సీలింగ్కి ఎలా చేయాలి, ఇంటర్నల్ వాల్స్ లోపల పక్క ప్లాస్టరింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా బయట గోడలకి ఎలా ప్లాస్టరింగ్ చేయాలి, అసలు ప్లాస్టరింగ్లో క్రాక్స్ అనేవి ఎందుకు వస్తాయి, చికెన్ మెష్ అంటే ఏంది, ఆ చికెన్ మెష్ని మనం ప్లాస్టరింగ్లో ఎక్కడ వాడతాం, అదేవిధంగా వాల్స్ మీద స్లాబ్ వేస్తే ఎలా చేయాలి, డైరెక్ట్గా స్లాబ్ వేసిన తర్వాత బ్రిక్ వర్క్ చేస్తే ఎలా ప్లాస్టరింగ్ చేయాలి, ఇలా A to Z అంటే ప్లాస్టిక్ సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూడబోతున్నాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితేనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మనం కంప్లీట్గా చూస్తేనే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూడాలనుకుంటే మొత్తం కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజర్. తెలుసుకుంటే పూర్తిగానే తెలుసుకోవాలి, లేకపోతే దాన్ని అసలు తెలుసుకోకుండానే ఉండాలి. అలాగే ప్లాస్టరింగ్లో క్రాక్స్ అనేవి రాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే లాస్ట్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం సీలింగ్ ప్లాస్టరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సీలింగ్ ప్లాస్టరింగ్ని మనం ఆర్నమెంటల్ ప్లాస్టరింగ్ అని కూడా అంటాం. అంటే సీలింగ్ అంటే స్లాబ్ కింద బీమ్స్, కాలమ్స్ ఇవన్నీ కాంక్రీట్కి చేసేది మొత్తం మనకి ఆర్నమెంటల్ ప్లాస్టరింగ్ అంటారు. ఓకే, మనకి ఇది స్లాబ్ వేసిన తర్వాత 14 days అనేది క్యూరింగ్ పీరియడ్ అయితే ఉంటుంది కదా. ఈ క్యూరింగ్ అయిపోయిన తర్వాత మొత్తం 4-5 days అనేది స్లాబ్ అనేది డ్రై అవనియాలి. అంటే కొంచెం పొడిగా అవ్వాలి స్లాబ్. అప్పుడు దాంట్లో ఏమైనా షింకేజ్ ఉన్నా, మొత్తం ఏమన్నా మాయిశ్చర్ ఉన్నా కానీ మొత్తం పోతుంది. తర్వాతే మనం ఈ సీలింగ్ ప్లాస్టరింగ్ అనేది చేసుకోవాలి. ఇంకోటి, ఈ సీలింగ్ ప్లాస్టరింగ్ చేసే ముందు మొత్తం ఇలాగా హ్యాకింగ్ కక్కు కొట్టుకోవడం అంటాం కదా, మొత్తం ఇలా కక్కు కొట్టాలి. ఎందుకంటే ఈ స్లాబ్ అనేది మన కాంక్రీట్ సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది. మనం దానికి ప్లాస్టరింగ్ మాల్ కొట్టినప్పుడు డైరెక్ట్గా కొడితే అది బాండింగ్ అంటే జాయింట్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి మనం ఇలా హ్యాకింగ్ చేసుకోవడం వల్ల ఈ మనం కొట్టే ప్లాస్టరింగ్ మాల్కి స్లాబ్కి ప్రాపర్ బాండ్ అనేది వస్తుంది. మనం ఈ బీములకు కానీ స్లాబ్కి కానీ కాలమ్స్కి కానీ మొత్తం ఇలా హ్యాకింగ్ చేసుకున్న తర్వాతనే మనం ప్లాస్టరింగ్ అనేది చేసుకోవాలి. మనకి సీలింగ్ ప్లాస్టరింగ్ అనేది 2 coatsలో అంటే డబుల్ కోట్ చేయొచ్చు, సింగిల్ కోట్ చేయొచ్చు. మనం ఫస్ట్ డబుల్ కోట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కోట్ ఎలా వేయాలంటే మిక్స్ అనేది 1:5 రేషియో, అంటే ఒక గంప సిమెంట్కి 5 గంపలు ఇసుక అనేది వేసుకోవాలి ఫస్ట్ కోట్కి. దీని మందం అనేది 8 mm ఉంటుంది. ఈ ఫస్ట్ కోట్ అనేది ఎందుకు వేస్తామంటే మనకి లెవెలింగ్ అలాగే బాండింగ్ అనేది ఫస్ట్ కోట్ అనేది వస్తుంది. సెకండ్ కోట్ అనేది ఫినిషింగ్కి, అంటే స్మూత్నెస్ కోసము, లేదంటే మనకి చూడడానికి లుక్ కోసం బాగుండడానికి ఈ సెకండ్ కోట్ అనేది ఉపయోగపడుతుంది. మనకి సెకండ్ కోట్ అనేది 1:3 రేషియోలో వేసుకుంటాం. అంటే ఒక గంప సిమెంట్కి 3 గంపలు ఇసుకేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ కోట్ మందం అనేది 4 mm అయితే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంచొద్దు. ఇది సింగిల్ కోట్ బెటర్ అంటారా, డబుల్ కోట్ బెటర్ అంటారా అంటే డబుల్ కోట్ అనేది ఎప్పుడూ బెటరే. ఎందుకంటే మనం సింగిల్ కోట్ వేసుకుంటే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సింగిల్ కోట్లో శాండ్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి మొత్తం 12 mm ఒకే లేయర్ ఉంటుంది కాబట్టి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే డబుల్ కోట్లో అయితే ఫస్ట్ లేయర్ అనేది 8 mm ఉంటుంది, సెకండ్ లేయర్ 4 mm ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లేయర్ కొంచెం ఇసుక సైజ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి దాంట్లో క్రాక్స్ అనేవి త్వరగా రావు. సెకండ్ కోట్ అనేది 4 mm ఉంటుంది కాబట్టి మనకి డబుల్ కోట్లో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ డబుల్ కోట్కి 2 జల్లెళ్ళు అయితే అవసరం అవుతాయి. ఫస్ట్ కోట్కి ఒక జల్లెడ అవసరం అవుతుంది, సెకండ్ కోట్కి వేరే జల్లెడ అవసరం అవుతుంది. ఫస్ట్ కోట్కి మనం 2.36 mm సీవ్, అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 2.36 mm మనం జల్లెడ అయితే ఫస్ట్ కోట్కి వాడాలి. అదేవిధంగా సెకండ్ కోట్కి 1.18 mm జల్లెడ అనేది యూజ్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పటి వరకు మనం
డబుల్ కోట్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు మనం సింగిల్ కోట్ ఎలా వేయాలో చూద్దాం. మనకి సింగిల్ కోట్ థిక్నెస్ అనేది కూడా 12 mm అయితే ఉంటుంది. మన సింగిల్ కోట్కి మిక్స్ రేషియో అంటే ఇసుక సిమెంట్ అనేది 1:3 రేషియోలో కలుపుకోవాలి. అంటే ఒక గంప సిమెంట్కి 3 గంపలు ఇసుక అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ సిమెంట్ రేషియో అనేది 0.5 పెట్టుకోండి. నెక్స్ట్ మనకి సైజ్ ఆఫ్ ద సీవ్ అంటే ఇసుక జల్లెడ సైజ్ అనేది 1.18 mm ఉండాలి ఈ సింగిల్ కోట్కి. అర్థమైంది కదా. మనకి డబుల్ కోట్కి అయితే 2 జల్లెళ్ళు ఉంటాయి, అలాగే సింగిల్ కోట్కి అయితే ఒక రకమైన జల్లెడ ఉంటుంది. మనకి మిక్స్లు అనేవి మారుతుంటాయి, అన్నిటికీ ఒకే మిక్స్ వాడొద్దు. అర్థమైంది కదా. ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క రకమైన జల్లెడ ఒక్కొక్క రకమైన మిక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల పక్క గోడలు అంటే ఇంటర్నల్ వాల్స్, అంటే ఈ గోడలు కట్టేటప్పుడు ఈ కాంక్రీట్ బ్యాండ్స్ అనేవి యూజ్ చేయండి. ఎందుకంటే వాల్స్లో క్రాక్స్ వస్తే ఆ క్రాక్స్ అనేవి ప్లాస్టరింగ్లో కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనం ఈ కాంక్రీట్ బ్యాండ్స్ మీద ఒక వీడియో కూడా చేసాము, చూడండి. ఈ కాంక్రీట్ బ్యాండ్స్ ఉంటే మనకి క్రాక్స్ అనేవి బ్రిక్ వర్క్లో రావు. అదేవిధంగా మనకి ప్లాస్టరింగ్లో కూడా క్రాక్స్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గిద్ది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ పైప్స్ అనేవి ప్లాస్టరింగ్ కన్నా ముందే వేసేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కరెంట్ పైపుల మీద నెక్స్ట్ అలాగే గోడ పిల్లరు లేదా గోడ బీము ఇవన్నీ జాయింట్లు వచ్చే దగ్గర మనం చికెన్ మెష్ అనేది వేసుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. వీటి దగ్గర ఈ కరెంట్ పైప్ ఉంది కదా, పీవీసీ పైప్స్, వీటిపైన చికెన్ మెష్ అనేది వేసుకొని ప్లాస్టరింగ్ చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రావు. అదేవిధంగా ఈ జాయింట్స్ కాలం వాలు బీమ్ వాలు ఈ జాయింట్స్ దగ్గర మనకి ఈ చికెన్ మెష్ అనేది వేసుకుంటే క్రాక్స్ అనేవి రావు. ఫస్ట్ చికెన్ మెష్ చేసుకొని తర్వాతే ప్లాస్టరింగ్ అనేది చేసుకోండి. ఈ చికెన్ మెష్ అనేది రేటు కూడా ఎక్కువే ఉండదు, ఒక్కొక్క రౌండ్ వచ్చేసి 150 రూపాయలు వరకు ఉంటుంది. కాబట్టి ఈ చికెన్ మెష్ అనేది యూజ్ చేసుకోండి. ఇంకోటి మనం ప్లాస్టరింగ్ చేసే ముందు క్యూరింగ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. మన క్యూరింగ్ పీరియడ్ అనేది మినిమం 14 రోజులు అయితే క్యూరింగ్ చేసుకోండి. క్యూరింగ్ చేసుకున్న తర్వాతనే ప్లాస్టరింగ్ చేస్తే మంచిది. మినిమం 7 రోజులు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. 7 రోజుల కన్నా తక్కువ క్యూరింగ్ చేయకుండా ప్లాస్టరింగ్ అనేది స్టార్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకోటి క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ గోడల్ని ఆరనివ్వండి. తర్వాత దానిపైన ఏమన్నా పాచి అలా బట్టున్నా కానీ ఇంకేదైనా ఉన్నా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇంకోటి ప్లాస్టరింగ్ చేసే ముందు మనం డైరెక్ట్గా హాట్ వాల్స్ మీద అంటే వేడి గోడల మీద ప్లాస్టరింగ్ చేయకూడదు. అలా చేస్తే మనకి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ప్లాస్టరింగ్ చేసే ముందే ఆ గోడలను అనేది ఇవాళ ప్లాస్టరింగ్ చేస్తాం అనుకోండి అంటే ఒకరోజు ముందుగానే వాల్స్ అనేవి తడిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మనం యూజ్ చేసే సిమెంట్ అనేది 3 నెలల కన్నా ఎక్కువ రోజులు వాడకూడదు. 3 నెలలు దాటితే ఆ సిమెంట్ యూజ్ చేసినా కానీ మనకి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ సిమెంట్ డేట్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాస్టరింగ్ అనేది వెంటనే చేసుకోవాలనుకుంటే ఇలా మధ్యలో గ్రూవ్స్ పెట్టడం అవసరం లేదు. అంటే ఇక ఇటుకరాళ్ళ మధ్యలో గీతలు పెడతాం కదా బద్ద తీసుకొని, అలా పెట్టడం అవసరం లేదు. అలా పెట్టకుండా చేసుకుంటే మనకి బాండింగ్ అనేది బాగుంటుంది. లేదు మన ప్లాస్టరింగ్ చేయడానికి కొంత లేట్ అయ్యిద్ది అనుకుంటే మనం ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు గ్రూవ్స్ అనేవి పెట్టుకోవాలి. లేదంటే మనకి ప్లాస్టరింగ్ అనేది బాండ్ అనేది సరిగ్గా ఉండదు. అసలు ఇప్పుడు మనం ప్లాస్టరింగ్ అనేది డబుల్ కోట్ అనేది ఎలా చేయాలి, సింగిల్ కోట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ డబుల్ కోట్ చూద్దాం. డబుల్ కోట్ అనేది మందం వచ్చేసి 12 mm అయితే ఉంటుంది. ఫస్ట్ కోట్ వచ్చేసి 8 mm ఉంటుంది. సెకండ్ కోట్ వచ్చేసి 4 mm ఉంటుంది. మనకి ఫస్ట్ కోట్ అనేది మిక్స్ రేషియో అనేది 1:5 రేషియోలో ఉండాలి. అంటే ఒక గంప సిమెంట్కి 5 గంపలు ఇసుక వేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ కోట్కి 1:3 అంటే ఒక గంప సిమెంట్కి 3 గంపలు ఇసుక అనేది వేసుకోవాలి. దీని మందం వచ్చేసి 4 mm అయితే ఉంటుంది. నెక్స్ట్ మన ఫస్ట్ కోట్కి జల్లెడ సైజ్ అనేది ఇసుక జల్లెడ బట్టే సైజ్ అనేది 4.75 mm అనేది ఉండాలి. ఈ 4.75లో నుంచి మొత్తం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అలాగే సెకండ్ కోట్కి మన జల్లెడ సైజ్ అనేది 1.18 mm అనేది ఉండాలి. ఇంకా క్లియర్గా డీటెయిల్ చెప్పాలంటే ఫస్ట్ కోట్కి 4.75 mm జల్లెడలో నుంచి వెళ్ళిపోయి 2.36 mm జల్లెడ మీద ఆగిపోవాలి ఇసుక అనేది. అదేవిధంగా సెకండ్ కోట్కి 1.18 mm జల్లెడలో నుంచి వెళ్ళిపోయి 600 మైక్రాన్స్ మీద ఆగిపోవాలి. మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఈ సైజ్ ఆఫ్ ద శాండ్ అంటే ఇసుక సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైజుని బట్టి కూడా మనకి క్రాక్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మనం సింగిల్ కోట్ ఎలా చేయాలో చూద్దాం. సింగిల్ కోట్ అనేది మనం 3 రేషియోలో చేసుకోవచ్చు. అంటే మనం పెట్టుకోగలిగే ఖర్చుని బట్టి
1:4 అయినా చేసుకోవచ్చు, 1:5 అయినా చేసుకోవచ్చు, లేదు 1:6 అయినా చేసుకోవచ్చు. అంటే ఒక గంప సిమెంట్కి 4 గంపలు ఇసుకేసుకోవచ్చు, లేదా 5 గంపలైనా వేసుకోవచ్చు, 6 గంపలైనా వేసుకోవచ్చు. మనం పెట్టుకునే దాన్ని బట్టి ఈ 3 రేషియోలో ఏదైనా చేసుకోవచ్చు. నేనేం చెప్తానంటే 1:4నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి బాండింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి నీట్గా వస్తుంది. అలాగే స్ట్రెంత్ అనేది కూడా బాగుంటుంది. మనకి డ్యామ్ ప్రూఫ్గా కూడా బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో అసలు సింగిల్ కోట్ ఎవరో యూజ్ చేయట్లేదు. కాకపోతే ఎవరన్నా యూజ్ చేయాలనుకుంటే వాళ్ళకి పనికొచ్చేలాగా చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఈ సింగిల్ కోట్కి సి సైజ్ అనేది అంటే జల్లెడ్ సైజ్ అనేది 2.36 mm. 2.36 mm జల్లెల్లో నుంచి మన ఇసుక అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి కాలంకి గోడకి మధ్యలో అలాగే బీమ్కి వాల్కి మధ్యలో మనం గ్రూ అనేది పెట్టుకుంటే క్రాక్స్ అనేవి రావు. ఒకవేళ క్రాక్ అనేది జనరేట్ అయినా అది ఆ గ్రూలోనే ఉంటుంది, అటు ఇటు స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ మనం చికెన్ మెష్ అనేది యూజ్ చేసుకుంటే ఈ గ్రూ అనేది పెట్టుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చికెన్ మెష్ వాడకపోతే ఈ గ్రూస్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి. క్రాక్స్ అనేవి జనరేట్ కావు. జనరేట్ అయినా కానీ ఆ గ్రూలోనే కనిపించకుండా అటు ఇటు స్ప్రెడ్ అవ్వదు, లేకపోతే వాల్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి క్రాక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బయట పక్క ప్లాస్టరింగ్ అంటే ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్. మనకి బయట పక్క ప్లాస్టరింగ్ అనేది 20 mm అయితే ఉండాలి. దీంట్లో కూడా మనం లోపల పక్క చూసినట్టు సింగిల్ కోట్ చేసుకోవచ్చు, డబుల్ కోట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడు డబుల్ కోట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం డబుల్ కోట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కోట్ అనేది మనం 1:6 రేషియోలో చేస్తాం. అంటే ఒక గంప సిమెంట్కి 6 గంపలు ఇసుక అనేది వేసుకుంటాం. ఫస్ట్ కోట్ మందం అనేది 16 mm అయితే ఉంటుంది. అలాగే సెకండ్ కోట్ అనేది 1:4 రేషియోలో చేస్తాం. అంటే ఒక గంప సిమెంట్కి 4 గంపలు ఇసుక వేసుకుంటాం. అలాగే సెకండ్ కోట్ మందం అనేది 4 mm అయితే ఉంటుంది. నెక్స్ట్ మన జల్లెడ్ సైజ్ అనేది ఫస్ట్ కోట్కి 4.75 mm నుంచి పాస్ అవ్వాలి. అంటే 4.75 నుంచి వెళ్ళిపోవాలి. సెకండ్ కోట్కి 2.36 mm జల్లెలో నుంచి వెళ్ళిపోవాలి ఇసుక అనేది. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఫస్ట్ కోట్కి 4.75 mm జల్లెల్లో నుంచి వెళ్ళిపోయి 2.36 మీద ఆగిపోవాలి. అదేవిధంగా సెకండ్ కోట్కి 2.36 జల్లెల్లో నుంచి వెళ్ళిపోయి 1.18 mm జల్లెడ మీద ఆగిపోవాలి మన ఇసుక అనేది. ప్లాస్టరింగ్ ఒక లేయర్ వచ్చేసి ఎప్పుడు 15-16 mm కన్నా ఎక్కువ చేయకూడదు. అంతకన్నా ఎక్కువ చేస్తే మనకి బాండింగ్ అనేది సరిగా ఉండదు. అలాగే క్రాక్స్ కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు 16 mm దాటి వెళ్ళకండి ప్లాస్టరింగ్ చేసేటప్పుడు. లేదు మేము సింగిల్ కోట్ చేసుకుంటామంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బయట పక్క కూడా 12 mm చేసుకోండి ప్లాస్టరింగ్ అనేది. 20 mm అనేది చేయొద్దు. 20 mm చేసుకోవచ్చు, చేయకూడదని ఏం లేదు. కాకపోతే క్రాక్స్ అనేవి జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 12 mm దగ్గర ఆపేస్తే బెటర్ సింగిల్ కోట్ అయితే. నెక్స్ట్ మనం ఇంకా సింగిల్ కోట్ మిక్స్ అనేది చూసుకుంటే 1:4 రేషియోలో మనం మిక్స్ అయితే చేసుకోవాలి. అంటే ఒక గంప సిమెంట్కి 4 గంపలు ఇసుక. నెక్స్ట్ మన సింగిల్ కోట్కి జల్లెడ్ అనేది 2.36 mm జల్లెడ్ అనేది యూజ్ చేయండి. ఈ 2.36లో నుంచి మన ఇసుక అనేది వెళ్ళిపోవాలి కిందకి. ఇంతే మన ప్లాస్టరింగ్ ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ అదే 20 mm ప్లాస్టరింగ్ గురించి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వాడే ఇసుకలో సిల్ట్ కంటెంట్ అనేది ఎప్పుడు 5% కన్నా ఎక్కువ ఉండకూడదు. 5% కన్నా ఎక్కువ ఉంటే మనకి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా మనకి ప్లాస్టరింగ్లో క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. మనకి మిక్స్ అనేది సరిగ్గా ఉండాలి. అంటే ఇసుక సిమెంట్ మిక్స్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ సిమెంట్ అనేది ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ అనేది క్యూరింగ్ అనేది చేసుకోండి. క్యూరింగ్ అనేది మినిమం 7 రోజులు అయితే కంపల్సరీ చేయాలి. 14 రోజులు చేస్తే మంచిది. నెక్స్ట్ అలాగే కాంక్రీట్ బ్యాండ్స్ అంటే గోడలు కట్టేటప్పుడు కాంక్రీట్ బ్యాండ్స్ వేసుకుంటే మంచిది. నెక్స్ట్ అలాగే థిక్నెస్ అనేది ఎప్పుడు 16 mm కన్నా ఎక్కువ వేసుకోవద్దు. మ్యాక్సిమం థిక్నెస్ అనేది ఎప్పుడు మనం డబుల్ కోట్నే ప్రిఫర్ చేయండి. వీలు కాకపోతే సింగిల్ కోట్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ప్లాస్టరింగ్ మిక్స్ ఏదైతే ఉందో మాల్ కలుపుకుంటాం కదా, అది అరగంట లోపు వాడేసేయండి. అరగంట లోపు కలిపిన తర్వాత అరగంట కల్లా దాన్ని యూజ్ చేసేసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇవాళ ఎక్కువ మాల్ మిక్స్ చేసేసుకొని అది టైం అయిపోయిందని అది అలాగే పెట్టేసి నెక్స్ట్ డే వచ్చేసి దాన్నే యూజ్ చేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఆ మిక్స్ అనేది ఏ రోజు ఎంత కావాలో చూసుకొని అంత అవసరమైనంత వరకే కలుపుకోండి. దాన్ని అరగంట లోపల ప్లాస్టరింగ్ చేసేయండి. నెక్స్ట్ డే అనేది ఎప్పుడు చేయొద్దు.
నెక్స్ట్ సిల్ట్ కంటెంట్ అనేది 5% కన్నా ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే క్రాక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి, గోడల మీద ఎప్పుడు వేడి గోడల మీద ప్లాస్టరింగ్ అనేది చేయకూడదు. ముందు రోజు గోడలు అనేవి తడుపుకొని తర్వాత రోజు ప్లాస్టరింగ్ చేసుకోవాలి. ఇది మన క్రాక్స్ ఈ విధంగా చేసుకుంటే మ్యాక్సిమం క్రాక్స్ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అన్ని పాయింట్లు చెప్పాను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ.